ఫైనల్ గా రెడీ అయిపోయింది. అఖిల్ అక్కినేని కంబ్యాక్ మూవీ లెనిన్ రేపు రిలీజ్ అవుతుంది. కళాఖండ మేజర్ తర్వాత ఆల్మోస్ట్ 3 ఇయర్స్ గ్యాప్. ఈ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. థియరిటికల్ రైట్స్, నాన్ థియరిటికల్ రైట్స్, బజ్ ఎక్స్పీరియన్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లెనిన్ ఒక రాయలసీమ రూరల్ యాక్షన్ డ్రామా. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి వినరో భాగ్యం విష్ణు కథతో డీసెంట్ హిట్ ఇచ్చాడు. సినిమా ట్రైలర్ చూస్తుంటే లవ్, యాక్షన్, హెవీ మిక్స్ ఉండేటట్టు ఉంది. అఖిల్ మాస్ రగ్గు లుక్ అయితే బాగుంది. ఆ మీసము, లాంగ్ హెయిర్, చిత్తూరు స్లాంగ్ డైలాగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ట్రైలర్ అయితే చాలా మంది గుస్ బంప్స్ వచ్చి అంటారు, బట్ నాకైతే ఒక యావరేజ్ గా అనిపించింది. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ ఫస్ట్ శ్రీలీల అనుకున్నారు. సినిమా రీషూట్స్ వల్ల శ్రీలీల డేట్స్ క్లాష్ అవడం వల్ల భాగ్యశ్రీ బోస్ ఫైనల్ చేశారు. ఒకవేళ శ్రీలీల హీరోయిన్ గా పెట్టుంటే మనకి ఈ వీడియో ఉండేది కాదనమాట. ఇంకా మ్యూజిక్ తమనన్న మంచి సాంగ్స్ ఇచ్చాడు. నాగార్జున ట్రైలర్ కి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. న్యూ అఖిల్ వస్తున్నాం కొడుతున్నాం అని చెప్పి మంచి మార్కెటింగ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో అఖిల్ కి మ్యారేజ్ తర్వాత ఫస్ట్ మూవీ. ఇంకా బడ్జెట్ అయితే చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. కొన్ని తెలుగు సినిమా సోర్సెస్ అయితే 40 కోట్ల బడ్జెట్ అంటున్నారు. కానీ కొంచెం హై ఉండొచ్చు, 50 to 60 crores ఉండొచ్చు అని చెప్పి నా ఫీలింగ్. ఎందుకంటే రీషూట్స్ వల్ల, హీరోయిన్ చేంజ్ వల్ల, ఇంజూరీ అవ్వడం వల్ల అండ్ ప్రొడక్షన్ కూడా మాలో చాలా ఖర్చు పెట్టారంట. మేబీ ఇది అఖిల్ కెరీర్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నాన్ థియరిటికల్ రేట్స్ బాగానే రికవర్ అయినాయి. రియల్ గా 40 to 50 crores రేంజ్ లో బడ్జెట్ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే మాత్రం ప్రొడ్యూసర్ చెప్పాలి. ఇక మన మెయిన్ టాపిక్ ప్రీ రిలీజ్ బిజినెస్. ఫస్ట్ తెలుగు స్టేట్ లో థియరిటికల్ రేట్స్ ఎలా పోయినా చూద్దాం. ఆంధ్ర రేట్స్ అరౌండ్ 9 crores తీసుకున్నారు. నిజాం రేట్స్ ఆల్మోస్ట్ 8.5 crores కి తీసుకున్నారు. కొన్ని రిపోర్ట్స్ ఏమో 10 crores కూడా అంటున్నాయి. ఇంకా అది ఇంకా క్లారిటీ లేదు. సీడెడ్ అయితే 4 crores తీసుకున్నారు. సో టోటల్ గా తెలుగు స్టేట్స్ లో 20 to 23 crores రేంజ్ లో థియరిటికల్ రేట్స్ అయితే అమ్ముడుపోయినాయి. వరల్డ్ వైడ్ థియరిటికల్ మాత్రం ఆల్మోస్ట్ లైక్ 40 to 50 crores వరకు ఉండే ఛాన్స్ ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయినాయి, డీసెంట్ గా స్టార్ట్ అయినాయి. బట్ అంత పెద్ద రేంజ్ అయినా డీసెంట్ గా ఉన్నాయి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా. రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ అయితే రాదు, కానీ స్టడీగా గుడ్ ఓపెనింగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నా ఫీలింగ్. లో కూడా ఇంట్రెస్ట్ కొంచెం డీసెంట్ గానే ఉన్నాయి. నాన్ థియరిటికల్ రేట్స్ మాత్రం చాలా గుడ్ నెంబర్ అయితే పోయింది. శాటిలైట్ డిజిటల్ రైట్స్ జీ నెట్వర్క్ అరౌండ్ 19 crores కొనుక్కుంది. హిందీ వర్షన్ రైట్స్ ఏమో 9 కోట్లకు కొనుక్కున్నారు. ఆడియో రైట్స్ టీ సిరీస్ కి 6 కోట్లకు అమ్మారు. టోటల్ గా నాన్ థియరిటికల్ రేట్స్ 34 crores వరకు ఉంది. ఆల్రెడీ రికవర్ కూడా అయిపోయింది రిలీజ్ ముందే. సో ఇది కొంచెం పాజిటివ్ సైన్. ప్రొడ్యూసర్స్ కి ప్రెజర్ ఉండదు అనమాట. ఇంకా థియేటర్ రిలీజ్ అయితే మాత్రం హిట్ టాక్ వస్తే చాలు మోస్ట్లీ ప్రాఫిట్ లోకి వెళ్ళిపోవచ్చు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏంటంటే తెలుగు స్టేట్ లో 25 crores షేర్ అయితే కలెక్ట్ చేయాలి, అంటే 50 crores గ్రాస్ అనమాట. అండ్ ఓవర్సీస్ లో 10 crores కలెక్ట్ చేయాలి. టోటల్ గా 70 crores ప్లస్ గ్రాస్ వస్తే మాత్రం బ్లాక్ బస్టర్ రేంజ్ అంటారు. సినిమా మీద అయితే మంచి టాకే ఉంది. ట్రయల్ రెస్పాన్స్ బాగుంది. తమనన్నం సాంగ్స్ కూడా బాగానే కనెక్ట్ అయినాయి. అఖిల్ మాస్ లుక్ కూడా కొంచెం మంచి ఇంప్రెషన్ అయితే తెస్తుంది. ఈ సినిమాకి అయితే మెయిన్ టార్గెట్ ఏంటంటే ఫ్యామిలీ మాస్ ఆడియన్స్. ఈ సినిమాతో అఖిల్ కెరీర్ చేంజ్ అవ్వాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రికార్డ్ బ్రేక్ చేయాలంటే మాత్రం ఇండియా నెట్ లో 20 to 30 crores అయితే కలెక్ట్ చేయాలి ఫస్ట్ డే రోజు. పాజిటివ్ టాక్ ఉంటే మాత్రం ఓపెనింగ్ వీక్ లోనే 50 to 60 crores వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు. నెగిటివ్ టాక్ ఉంటే మాత్రం కొంచెం స్ట్రగుల్ తప్పదు. అండ్ కరెంట్ బజ్ ఏంటంటే మోస్ట్లీ పాజిటివ్ ఉంది. అఖిల్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు చాలా వరకు. ఈసారి హిట్ పక్కా అని చెప్పి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అండ్ ట్విట్టర్ లో కూడా బాగా ట్రెండ్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా ఎనర్జీ కనిపిస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అఖిల్ కి చాలా గ్యాప్ రావడం, ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా వరకు ఉండడం. బట్ టీమ్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అఖిల్ కూడా ఫ్యాన్స్ కి సారీ చెప్పాడు ఏజెంట్ ఫ్లాప్ వల్ల. అండ్ ఆల్సో అట్లా కూడా కొంచెం మంచి ఇంప్రెషన్ అయితే వచ్చింది. నా ప్రిడిక్షన్ ఏంటంటే ఈ సినిమాకి ఫస్ట్ డే ఓపెనింగ్ ఆల్మోస్ట్ 8 to 10 crores ఉండే ఛాన్స్ అని చెప్పి నా ఫీలింగ్. ఫైనల్ గా అయితే 80 crores వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అని చెప్పి నా ఫీలింగ్. June 10th ఇప్పుడు ఏమైతే చూద్దాం. లెనిన్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ కి. సో నెక్స్ట్ వీడియో తోటి ఖచ్చితంగా వచ్చేస్తా. బాయ్ బాయ్.